హైలైట్స్ అదే ఛానల్లో వస్తాయి. ఇప్పుడు వారు పిచ్చిన బౌండరీ వెళ్తున్న టైంలో ఆ క్యాచ్ తీసుకోవడం అనేది అది చాలా ఇంపార్టెంట్. చూస్తుంటే ఇటు పక్క రిటర్న్ వస్తున్నారు. మన కన్నా ఘనాన్ని చాలా పెద్దగా అయిపోయినాడు. ఇప్పుడు మంచి తెలుసు నాకు ప్రస్తుతానికి గురించి మ్యాచ్ మొదటి పరిస్థితి ఒకే ఓవర్ 3-4 వికెట్స్. మన చూస్తుంటే అంటారు చాలా ప్రతి సిక్స్ ప్రతి బాల్ హైలైట్స్ లో వస్తాయి. ఇక్కడ చూస్తుంటే మన జరుగుతున్న హైలైట్స్ లో వస్తాయి. ప్రతి బాల్ బౌండరీ సిక్స్ వికెట్ అన్ని హైలైట్స్ లో వస్తాయి. హైలైట్స్ కూడా మనకు అందిస్తున్నదంట జగదన్య చాలా నీట్ గా మన లైవ్ మ్యాచ్ అందించడానికి చాలా మంచిది, చాలా కారణం మన ఛాలెంజింగ్ టోర్నమెంట్ ని నెక్స్ట్ బాల్ వికెట్ చేస్తున్నాడు. ప్రతి బ్యాట్స్మెన్ ప్రతిని కవర్ చేస్తున్నారు. అన్ని చాలా చేయడం అనేది అది ఎవరికి సాధ్యం కాదు. నాకు తెలుసు అన్నకి నేర్పించారు జగదీష్ అని. గ్రేట్ అది, ఇట్స్ గ్రేట్. మంచి క్యాచ్ అవుతుంది. ఫస్ట్ బాల్ గ్రౌండ్ సింగిల్ తీసాడు. అది మ్యాచ్ మంచి ప్లేయర్ కొండ లక్షణం. అది ప్రతి బాల్ అది లేదు. అది గుడ్డు కింద వస్తుంది ఒకసారి. ఎందుకంటే ప్రతి బాల్ అది లేదు. సిక్స్ వెళ్ళిపోవడం బాల్ బౌండరీ కొట్టే కూడా అంత రైలు ఉంటే కూడా తీయడం అది ప్లేయర్ కొండ లక్షణం. అది విరాట్ కోహ్లీ కొంతమంది సాధ్యమని. 4 బాల్స్ ఇప్పుడు మా కాంట్రీల మాట మా నాన్నయ్య మాట సూపర్ అనగా ఇంగ్లాండ్ బౌలింగ్ మంచి ఇంగ్లాండ్ మన ప్రజాంతానికి ఇంకో వికెట్ చేస్తుందని చూడాలి. మరి మంచి ఇంకా ఎంత పడాలి? ఇంకా 36 అమ్మా, ఇంకా 36 కొట్టాలి. 36 కొట్టాలి. 9/100 68 అనేది మంచి స్కోర్. అది బ్యాట్స్మెన్ చుట్టూ కేవలం ఒక్క వికెట్. ఇంకా బాగా బ్యాట్స్మెన్ ఉన్నారు. 68 వరకు 50. శ్రీకాంతానికి ఫోన్ చేసి మ్యాచ్ ఉందని చెప్పాడు. మరి మరి చెప్పాడు వస్తాను చెప్పని చెప్పాడు. కూడా తర్రా కొత్త ఉన్నాయి కదా రన్స్. ఇంకా 36 పడాలి. 24 బాల్ పోరాడాలి. అది గెలుపమని వాటమని లాస్ట్ వరకు వస్తారు. అంత ఈజీ ఏమైంటారు మన హై స్కూల్. అవతల విరాట్ కోహ్లీ ఆమెని గెలుస్తామని లాస్ట్ వరకు పోరాడితే ఎవరు గెలుపు ఇచ్చిన రైతు గెలుచడు. అయితే చెప్తాను సాయి కుమార్ లేడు. నెక్స్ట్ మ్యాచ్ చూసుకోవాలి. అయితే ఇవ్వాలి కనపడింది. బౌలింగ్ ఎవరు? బౌలర్ని సుభాష్ అంట. మరి ఏం చేస్తారో చూడాలి. బౌలర్ స్టాప్ బౌలర్